హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 54వ భాగం. ధ్రువ్ పడుకున్న కాసేపటికి పెద్దగా శబ్దాలు చేస్తూ ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. దాంతో ఫుల్ ఏసీ వల్ల తీర్థ వణుకుతూ మాటికి ఏదో కలవరిస్తుంది. ఉరుముల శబ్దానికి తెలివి వచ్చిన ధ్రువ్ తీర్థ వైపు చూసి షాక్ అయ్యాడు. ఆమె చలికి వణుకుతుంది. ఫీవర్ వచ్చిందేమో అని ఆమె నుదురు తడిమి చూశాడు. ఫీవర్ లేదు, కానీ ఇబ్బందిగా కనుబొమలు ముడుచుకొని చలి పెడుతున్నట్లు వణుకుతుంది. వెంటనే లేచి ఏసీ ఆపేసి విండో గ్లాస్ డోర్లో నుండి మెరుపు వెలుగులు తెలుస్తున్నాయని కర్టెన్స్ మూసేసి బ్లాంకెట్ ఆమె భుజాల వరకు కప్పాడు. అయినా కూడా చలి తగ్గలేదు సరికదా. ధ్రువ్ ధ్రువ్ కళ్ళు తెరు ధ్రువ్, నాకు భయం వేస్తుంది అని కలవరిస్తుంది తీర్థ. ఇందాక ఆ రౌడీలను చూసి బాగా భయపడినట్లుంది. పడిపోయినట్లు యాక్ట్ చేసి తప్పు చేశాను అనుకొని ఆమెకు పక్కగా జరిగి కుడి చేతిని ఆమె తలవైపు పిల్లో మీద పెట్టుకొని ఎడమ చేతిని దుప్పటి ఉంటుండగానే ఆమె నడుం చుట్టూ వేసి బాగా దగ్గరకు జరిగి హత్తుకున్నట్లుగా చుట్టుకున్నాడు. దాంతో కొన్ని నిమిషాల తర్వాత ఆమె వణకడం ఆగింది. అలాగే ఆమె వదనం కూడా ప్రశాంతతను సంతరించుకున్నట్లుగా ప్రసన్నంగా అవుతూ ముడివడిన ఆమె కనుబొమ్మలు వదిలయ్యాయి. ఆమె నిర్మలమైన మోమును చూస్తూ, నిన్నిలా హత్తుకుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా తీర్థ? నువ్వు కూడా అనుక్షణం నన్ను చుట్టుకుంటూ ఎప్పుడు దగ్గరగా ఉంటావు అని అనుకుంటూ అతను కూడా నిద్రపోయాడు. తెల్లవారాక ధ్రువ్కి తెలివి వచ్చి పక్కకు కదలబోతూ తన గుండెల దగ్గర సుతిమెత్తగా ఉన్న బరువుని గుర్తించి అటుగా చూశాడు. తీర్థ అతని టీషర్ట్ కాలర్ని పట్టుకొని ముద్దుగా పడుకొని ఉంది. దాంతో చెదిరి ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురులను చెవుల వెనక్కు నెట్టి మూసి ఉన్న కాటుక కనులను ప్రశాంతంగా ఉన్న మోమిని చూస్తూ, తెలివిలో ఉన్నప్పుడు అందంగా ఉంటావు, తెలివిలో లేకుండా నిద్రపోతున్నప్పుడు కూడా అందంగా ఉంటావు, కోపంలో అలాగే అలకలో కూడా అందంగా ఉంటావు. అందం మీ అమ్మాయిల ఆభరణమా, లేక మా అబ్బాయిల చూపులో ఏమైనా తేడా ఉంటుందా? నువ్వెలా ఉన్నా నా బంగారానివే అనుకొని ఇప్పుడు నీకు తెలివి వస్తే ఎలా రియాక్ట్ అవుతావో. నేను నిన్ను చుట్టుకోలేదబ్బా, నాకేం తెలియదు, నువ్వే నా టీషర్ట్ని పట్టుకొని పడుకున్నావు అని అనుకుంటున్నాడు. అప్పుడే తీర్థ చిన్నగా కదులుతుంది. దాంతో తనింకా నిద్ర లేవలేనట్లు కళ్ళు మూసుకున్నాడు ధ్రువ్. మెలకువ వచ్చి కళ్ళు తెరిచిన తీర్థకు అతి దగ్గరగా ఉన్న ధ్రువ్ కనిపించేసరికి ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేసి గబాలను లేవబోతూ తన కుడి చేయి అతని షర్ట్ కాలర్ను పట్టుకుని ఉండడం చూసుకుంది. వెంటనే చేయి తీసేసి, అమ్మో, వీడింకా లేవలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత రాద్ధాంతం చేసేవాడో. అయినా ఏసీ ఆఫ్లో ఉందేంటి? ఆఫ్లో ఉన్న వీడెలా పడుకున్నాడు? ఫీవర్ ఏమైనా వచ్చిందా అని అతని నుదుటిని పట్టి చూసింది. లేదే, మరి కర్టెన్స్ అన్నీ మూసేసున్నాయి అని లేచి కర్టెన్స్ తీసేసి గ్లాస్ డోర్లో నుండి బయట వ్యూ చూస్తుంటే ఇంకా వర్షం పడుతూ ఆకాశం అంతా మబ్బుగా ఉంది. అయితే మధ్యరాత్రిలో చలి వేసిందని లేచి ఏసీ ఆఫ్ చేశాడేమో. వీడి కొలిమి శరీరానికి చలి కూడా వేస్తుందా అనుకొని వాష్రూమ్లో దూరిపోయింది. తీర్థ స్నానం చేస్తూ, నీ పక్కన అంత దగ్గరగా ప్రశాంతంగా ఎలా నేను నిద్రపోయానురా? అయినా నువ్వెలా కుదురుగా ఉన్నావు? నీకప్పుడు తెలివి రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎన్ని మాటలు అంటావో అనుకొని తన పనిలో లీనమయ్యింది. తీర్థ వాష్రూమ్లో దూరిపోగానే ధ్రువ్ కళ్ళు తెరిచి, ఎందుకే అంత ఉలికిపాటు? నన్నేగా చుట్టుకున్నావు, నేను నీ మొగుడినే కదా. మొగుడని ఒప్పుకుంటే నీ ఆస్తులేమైనా రాసిమ్మంటానా ఏంటి అనుకొని, నీ మనసులో స్థానం సంపాదించాక నువ్వు రాసి ఇవ్వకపోయినా నీ ఆస్తులన్నీ నావే కదా అనుకొని రాత్రి ఆమెను చుట్టుకున్న ఫీలింగ్ని నెమరు వేసుకుంటూ మరి కాసేపు మంచం మీద దొండ్రాడు. తీర్థ తన పనులు ముగించుకొని పూజ చేసి కిచెన్లో పని చేస్తుంది. అప్పుడే పని మనిషి కిచెన్లోకి వచ్చి, అమ్మాయి గారు, ధ్రువ్ బాబు జిమ్ రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని కాఫీ తీసుకురమ్మన్నారు అని చెప్పింది. చెయ్యి నొప్పి ఉంటే జిమ్ ఎందుకు చేస్తున్నాడు
అనుకుంటూ అటుగా పరుగులాంటి నడకతో వెళ్ళింది తీర్థ. మాలిని తీర్థ వెళ్ళిపోవడం చూసి, ఏంటిది కాఫీ తెమ్మన్నాడంటే ఖాళీగా వెళ్ళిపోయింది అనుకుని, మంగి నేను కాఫీ పెట్టిస్తాను, నువ్వు తీసుకెళ్ళి ధ్రువ్కివ్వు అనేసి కాఫీ పెడుతుంది. తీర్థ జిమ్ రూమ్లోకి వచ్చేసరికి ధ్రువ్ షర్ట్ లేకుండా ట్రెడ్మిల్ చేస్తూ కనిపించాడు. అతన్ని చూసి, ఎవరిని అడిగి జిమ్ రూమ్కి వచ్చావు అని కోపంగా అడిగింది తీర్థ. గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్ శారీ కట్టుకొని ముద్దబంతిలా ఉన్న ఆమెను చూసి నొసలు చిట్లిస్తూ, ఎవరిని అడగాలి అని ఎదురు ప్రశ్నించాడు. వెంటనే కళ్ళను చక్రాల్లా తిప్పి, చేతి నొప్పితో జిమ్ రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను అంది. దాంతో ధ్రువ్ ట్రెడ్మిల్ దిగిపోయి ఆమె పైటతో ముఖం తుడుచుకుంటూ, కాఫీ ఏది అని అడిగాడు. కాఫీ లేదు, ఏం లేదు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిన్నాక కాఫీ ఇస్తాను అంది. వెంటనే ఎడమ చేతితో ఆమె నడుం చుట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. ఏంటిది వదులు, కాఫీ తీసుకొస్తే ఆస్వాదిద్దాం అనుకున్నాను, కాఫీ తీసుకురాలేదు కదా, కనీసం నీ లిప్స్ అయినా అందించు, ఆస్వాదిస్తాను. మొన్న పెదవుల అకౌంట్ ఓపెన్ చేద్దాం అన్నావు కదా, ఇప్పుడు ఓపెన్ చేద్దాం అన్నాడు. మర్యాదగా నన్ను వదలలేదంటే గాయమైన చేతిని మరి కాస్త విరిచేస్తాను, వదులు అంది ధాటిగా. వదలను, ఏం చేస్తావు అని అడిగాడు. సరే అని ఆచ్ఛాదన లేని అతని నడుము మీద చిన్నగా గిల్లింది. అయినా ఆమెను వదలకుండా ఆమె వైపే చూస్తూ, మరైతే నేను కూడా నాకు నచ్చిన చోట నిన్ను గిల్లొచ్చా అని కళ్ళెగరేస్తూ అడిగాడు. ఆ మాటతో కళ్ళను ఆశ్చర్యంతో నిలబెట్టేసి అతని నుండి విడిపించుకోవాలని ఇంకా వేగంగా కదులుతూ, నన్ను నేను విడిపించుకోవడానికి గిల్లాను అంది. నిన్ను చుట్టుకోవడానికి నేను గిల్లుతాను అంటున్నాను అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. ఏంటో సార్ ఈ మధ్య నవ్వడం కూడా నేర్చుకున్నారు అని. నీకు కాఫీయే కదా కావాలి, తీసుకువస్తాను, నన్ను వదులు అని అంటుంది. అప్పుడే అమ్మాయి గారు కాఫీ అంటూ పని మనిషి ట్రే తీసుకొని జిమ్ రూమ్లోకి వచ్చింది. దాంతో ధ్రువ్ ఆమె వైపు కాల్ చేసేలా చూసేసరికి ఆమె భయపడి ట్రే అక్కడే పెట్టేసి పారిపోయినట్లుగా వెళ్ళిపోయింది. తీర్థ ధ్రువ్ కళ్ళల్లో కోపాన్ని చూసి బెదురుతూ, ధ్రువ్ నన్ను వదులు అంది. దాంతో అతను కళ్ళను మూసి నార్మల్ అయినట్లుగా నెమ్మదిగా తెరిచి, నాకు భయపడుతున్నట్లు ఎందుకలా నటిస్తున్నావు అని దరహాసం తొంగి చూస్తుండగా అడిగాడు. నటిస్తున్నానా అని అనుకొని, క్షణం క్రితం కోపం, ఇప్పుడేమో దరహాసం, క్షణాల్లో నీ ఫీలింగ్స్ ఎలా మారిపోతాయిరా బాబు అనుకొని, నన్ను వదులు ధ్రువ్, నాకు పని ఉంది అంది. అప్పుడే ధ్రువ్ సెల్ రింగ్ అయింది. దాంతో అయిష్టంగా ఆమెను వదిలి ఫోన్ లిఫ్ట్ చేశాడు. వెంటనే బ్రతుకు జీవుడా అనుకొని ఆమె తమ గదిలోకి వచ్చేసి ఐరన్ చేసిన బట్టలు వార్డ్రోబ్లో సర్దుకుంటుంది. జితేంద్ర లాన్లో వాకింగ్లా అటూ ఇటూ తిరుగుతున్న తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న రాత్రి ధ్రువ్కి దెబ్బలు తగిలాయట అని చెప్పాడు. ధ్రువ్కి దెబ్బలు తగిలాయా? అయ్యో, మరైతే తీర్థ కూడా వాడితోనే ఉంది కదా, మరి తీర్థ అని కంగారుగా అడిగాడు రాజేంద్ర. తీర్థ బాగానే ఉంది నాన్న, ధ్రువ్కే దెబ్బలు తగిలాయి, రాత్రి మాలిని చెప్పింది అన్నాడు. సరే పద, వాడి దగ్గరకు వెళ్దాం అన్నాడు రాజేంద్ర. ఇప్పుడు వాడు జిమ్ రూమ్లో ఉన్నాడంట నాన్న, పనివాళ్ళు చెప్పారు, నువ్వు ఫ్రెష్ అయితే టిఫిన్ టైంకి వాడి దగ్గరికి వెళ్దాం అన్నాడు జితేంద్ర. సరే అని రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు రాజేంద్ర. ధ్రువ్ ఫోన్ పెట్టేసి జిమ్ ఆపేసి తమ గదికి వచ్చి వాష్రూమ్లో దూరి ఒక చేత్తోనే షవర్ కింద తలస్నానం చేసి ఒళ్ళు రుద్దుకోవడానికి ఇబ్బంది పడుతూ, తీర్థ అని పిలిచాడు. ఏంటి అంది బట్టలు సర్దుతూ. ఒకసారి వాష్రూమ్లోకి రా అన్నాడు. ఏంటి అంది షాక్ అవుతున్నట్లు. స్నానం చేయించడానికి తల్లి, నా చేయి పనిచేయడం లేదు కదా అన్నాడు. ఆ మాటతో ఆమె నార్మల్ అవుతూ, జిమ్ చేయగలిగిన వాడికి స్నానం చేయడం ఒక లెక్క అని దెప్పింది. ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా లేక నన్ను బయటకు రమ్మంటావా అన్నాడు కోపం నటిస్తూ. ఈ బెదిరింపులకి ఏం తక్కువ లేదు అని గొణుక్కొని, నేనే వస్తా అని మూలుక్కొని వాష్రూమ్ డోర్ నాక్ చేసింది. తెరిచే ఉంది, లోపలికి రావచ్చు, నా ఒంటి మీద బట్టలు ఉన్నాయి అన్నాడు. ఉంటాయి ఉంటాయి, కాల్చిన కోడికి తుండుగుట్టు చుట్టినట్లు చిన్న టవల్ చుట్టుకొని ఉంటావు అని గొణుక్కొని డోర్ తోసుకొని లోపలికి వెళ్ళింది. సరిగ్గా తీర్థ అనుకున్నట్లే టవల్ చుట్టుకొని స్టూల్ మీద కూర్చొని,
ఎంతసేపు వెయిట్ చేయాలి? నా తల నానిపోతుంది. ఆఫీస్‌కి వెళ్ళొద్దా? త్వరగా ఒళ్ళు రుద్ది స్నానం చేయించు అన్నాడు. దాంతో పైటను నడుం చుట్టూ తిప్పుకొని బొడ్డులో దోపుకొని అతని వెనక్కి వెళ్ళి చేతులు వణుకుతుండగా అతని వీపు మీద చేయి వేయబోతుంటే ధ్రువ్ ఒక్కసారిగా గిర్రున ఆమె వైపు తిరిగాడు. అతను అలా తిరిగేసరికి అదిరిపడి ఏంటి అని అడిగింది. ముందుకు కూడా చేయించాలి కదా అన్నాడు. నీ ఎడమ చేయి బాగానే ఉంది కదా, నువ్వు రుద్దుకో, నేను వీపు రుద్దుతాను అంది. ఇప్పుడేంటి, నా రెండో చేయి కూడా విరగ్గొట్టుకోవాలి అంతే కదా అని లేచి ఎడమ చేతిని విసురుగా గోడకు తాకించబోయాడు. వద్దు అని తీర్థ అడ్డం పడి, నా చేతి సేవ చేయించుకోవాలని నిన్ను నువ్వు గాయపరుచుకోవద్దు అంది. అలా రా దారికి అన్నట్లుగా చూసి విసురుగా మళ్ళీ స్టూల్ మీద ఆమెకెదురుగా కూర్చున్నాడు. ఇక తప్పదన్నట్లు అతని శరీరం వైపు దృష్టి సారించింది. విశాలంగా ఉన్న భుజాలు, బలంగా ఉన్న చేతులు, 6 పలకలతో పాలరాతి శిల్పంలా ఉన్న అతని శరీరాన్ని చూస్తూ వణుకుతున్న చేతులతో తాకబోతూ ఆగిపోయింది. ధ్రువ్ అది చూసి, నేను మనిషినే, గ్రహాంతరవాసినేం కాదు, నన్ను తాకచ్చు అన్నాడు. దాంతో గుటకలు మింగుతూ మొదటగా అతని గుండెను తాకింది. అతను చుట్టుకుండేటప్పుడు పరిచయమైన అతని గుండె చప్పుడు ఇప్పుడు ఆమెగా తాకుతుంటే మళ్ళీ తెలుస్తుంది. దాంతో ఆమె చేతులు మరింతగా వణుకుతున్నాయి. అయినా కూడా తప్పదు అన్నట్లు అతని భుజాలను చేతులను తాకుతూ ఒళ్ళు పామి నీళ్లు పోసి సబ్బు కూడా తీసి రుద్దుతుంది. ఆమెకు అంత దగ్గరగా ఉన్న ధ్రువ్ వెచ్చని ఊపిరి ఆమెకు తెలుస్తుంటే భారంగా కళ్ళను మూసి తెరుస్తూ ఎగశ్వాస తీస్తూ ఇబ్బందిగా పెదవులను బిగిస్తూ తన ఇబ్బంది దాయడానికి ప్రయత్నిస్తూ తొందరగా స్నానం చేయించి వెళ్ళిపోవాలని త్వరగా చేస్తుంది. అయితే అస్సలు కనికరం లేకుండా ధ్రువ్ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఆమె చేతి స్పర్శ అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆమె తాకుతుంటే విద్యుల్లతలు తన శరీరాన్ని చుట్టుకుంటున్నట్లు మహా గమ్మత్తుగా ఫీల్ అవుతున్నాడు. తన శరీరంపై కాఫీ ఒలికినప్పుడు మందు రాయడానికి తీర్థ తనని తాకింది. మళ్ళీ ఇప్పుడు ఆమె అతని శరీరాన్ని తాకుతుంటే అతనిలో ఏవేవో ఊహలు ప్రాణం పోసుకుంటున్నాయి. అలా అని ఆమెను టచ్ చేస్తే పారిపోతుందని అతి కష్టంగా తన ఊహలను కట్టడి చేస్తూ ఆమె కాటుక కళ్ళని, అదురుతున్న అదరాలను, ఎరుపెక్కిన చెక్కిళ్లను తినేసేలా చూస్తున్నాడు. అతని చూపులు బాణాల్లా గుచ్చుకుంటుంటే శ్వాస బరువవుతున్నట్లు ఇబ్బంది పడుతూనే గబగబా స్నానం చేయిస్తుంది. ధ్రువ్ ఆమె ఇబ్బంది చూసి, చెయ్యి కాలు కాదు, ఏకంగా కళ్ళు పోతే బాగుండును, ఎదవ ఎక్స్రే కళ్ళేసుకొని తినేసేలా చూస్తున్నాడు అని నువ్వు నన్ను తిట్టుకుంటున్నావు కదా అని అంటూ ధ్రువ్ ఇంకా ఆ డైలాగ్ని పూర్తి చేయనే లేదు. అతని చూపులకు ఇబ్బంది పడుతుండడం వల్ల ముడివడిన కనుబొమలు వదులవుతుండగా తీర్థ విసురుగా అతని చెంపను చెల్లుమనిపించి, ఏంటా పిచ్చి మాటలు అంది కోపంగా. ఏంటే పిచ్చి మాటలు, నేను కాస్త గట్టిగా నోరు చేస్తే ఏడ్చేస్తావు, కానీ చెట్టంత మగాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తున్నావు. నేనైనా నిన్ను కొట్టలేదు, ఎన్నిసార్లు కొడతావే నన్ను అని అడిగాడు కోపం నటిస్తూ. దాంతో ఆమెకు మరింతగా ఒళ్ళు మండి, ఎందుకురా నన్ను కొడతావు, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు కాబట్టి అప్పుడు ఇప్పుడు నిన్ను కొట్టాను. కాలు పోతే, కళ్ళు పోతే, చస్తే అని నిన్నటి నుండి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఇంకోసారి పిచ్చివాగుడు వాగావంటే కొట్టడం కాదు, ఉప్పు పాత్ర వేసేస్తాను జాగ్రత్త అంది చేతివేలు చూపిస్తూ. ఎలా, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మీకేం కావాలన్నా ఇచ్చేస్తాం అని నిన్న తీర్థ రౌడీలను బ్రతిమలాడినట్లుగా దండం పెడుతున్నట్లు యాక్ట్ చేసి చూపిస్తూ ఇలాగా అని అంటూ కళ్ళెగరేశాడు. ఆ మాట వింటూనే తీర్థ ఆశ్చర్యంగా కళ్ళను పెద్దవి చేస్తూ, అంటే నిన్ను నువ్వు స్పృహ తప్పి పడిపోలేదా అని అనుమానంగా అడిగింది. అని తలను అడ్డంగా ఊపి, ఆ పరిస్థితిలో నువ్వేం చేస్తావో చూద్దామని కావాలని స్పృహ తప్పినట్టు నటించాను అన్నాడు. దుర్మార్గుడా, నిన్ను కొట్టడం తప్పే కాదు, నువ్వు స్పృహలో లేవనుకుని ఎంత టెన్షన్ పడ్డానురా, వాళ్ళు నన్నేమైనా చేసి ఉంటే అంది కోపంగా. నువ్వు నన్నే దగ్గరకు రానివ్వవు, ఇక వాళ్ళని ఎందుకు రానిస్తావు, ఏదో నీ చెయ్యే పెద్ద ఆయుధంలో ఫీల్ అయిపోతూ అందరికీ చెంపదెబ్బలు వేస్తావు, దాంతో వాళ్ళు పారిపోతారు అన్నాడు తమాషాగా. అతని సమాధానానికి తీర్థ ఉక్రోషంగా చూస్తూ, నీ స్నానం మీద నువ్వే ఏడు అని మగ్ని బకెట్లోకి విసిరికొట్టి షవర్ ఆన్ చేసేసి అతని పక్క నుండి వెళ్ళిపోబోతూ
అప్పటి వరకు పడిన సబ్బు నురగ మీద కాలేసి జారి పడిపోబోయింది. ఆమె పడిపోతుంది అని ధ్రువ్ ఆమెను పట్టుకునేసరికి ఆమె బలమంతా అతని కుడి చేతి మీద పడిపోతుండగా ఆమె కూడా అతనితో పాటు షవర్ కింద తడిచిపోయింది. వెంటనే తీర్థ సరిగా నిలుచుని షవర్ కట్టేసి అతని చేతికి ఉన్న వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్ని తడుముతూ, నొప్పి పెడుతుందా అని బాధగా అని, సారీ చూసుకోకుండా అడుగు వేశాను అంది. ఇప్పటి వరకు అలక, ఉక్రోషం, అంతలోనే బాధ అని తన కోసం అంత ఆతృత పడుతున్న ఆమె వైపు కొన్ని క్షణాలు ఆరాధనగా చూశాడు ధ్రువ్. ఆమె నుదుటి నుండి సింధూరంతో కూడి ధారులుగా జారుతున్న నీటి రేఖలు, రెండు కనుబొమల మధ్యలో కరుగుతున్న దేవుని కుంకుమ, తన కోసం ఆరాటపడుతున్న ఆల్చిప్పల్లాంటి కాటుక కనులు, పలుచని చెక్కిళ్ళు, చిట్టి ముక్కు, నీటి తుంపరలతో అందంగా ముస్తాబైన అదరాలు, చిన్ని చుబుకం, శంఖం లాంటి మెడ, తడిచిన ముద్దబంతి రంగు చీరలో పయ్యద, నెలవంక లాంటి నడుం, ఇలా ఆమెలోని అందాలు ఎత్తుపల్లాల కొలతలను ప్రస్ఫుటంగా తెలుపుతుంటే ఇక ఇప్పుడు ఆగలేక ట్రాన్స్లో ఉన్నవాడిలా ఆమె వైపు కదిలాడు ధ్రువ్. అతని అడుగు తన వైపు పడడంతో ఏంటి అన్నట్లుగా చూసి అతని చూపుల భావం అర్థమై ఆమె ఇబ్బందిగా పక్కకు కదలబోయింది. వెళ్ళడానికి వీలు లేదు అన్నట్లు గోడకు దగ్గరగా ఉన్న ఆమెకు తన ఎడమ చేతిని అడ్డం పెట్టాడు. అతని తెల్లని మేనిపై నీటి జల్లు ముత్యాల్లా కనిపిస్తుంటే కన్నార్పకుండా ఆమెనే చూస్తున్న అతని చూపుకి తీర్థ ఎగశ్వాస తీస్తూ ఏంటి ఇలా బుక్కయ్యాను అని కంగారు పడుతుంది. ధ్రువ్ ఆమెను చేరుకొని ఆమెను కౌగిలిలో బంధించేలా అతను కదులుతుంటే అతని గుండెలపై చేతులేసి ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ అదంతా వృధా ప్రయాస అని ఆమెకు క్షణాల్లో అర్థమయ్యేలా అడ్డుగా పెట్టిన చేతితోనే ఆమెను చుట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు ధ్రువ్. అతని చర్యకు బొమ్మలా ఉండిపోయింది తీర్థ. దాంతో ఆమె నడుం మీద ధ్రువ్ బ్యాండేజ్ ఉన్న చేతితో చిన్నగా తడుముతూ కౌగిలి నుండి విడివడి తమకంగా ఆమె వైపు చూస్తూ ఆమె నుదుటిని ప్రేమగా చుంబించాడు. వెనువెంటనే ఆమె పెదవులకు దగ్గరగా వస్తుంటే తన గుండె వేగం పెరుగుతుండగా ఆమె తన వదనాన్ని పక్కకు తిప్పుకుంది. దాంతో ధ్రువ్ ఆమె మెడవంపులో వదనాన్ని దాచుకుంటున్నట్లు ముద్దులు పెడుతూ ఆమెనెక్కడెక్కడో తడుముతున్నాడు. నీటి జల్లుతో తడిచిన అతని శరీరం చల్లగా ఉండడానికి బదులు ఆవిర్లు కక్కుతున్నట్లు వేడి సెగలా తగులుతుంటే ఆమె అతనికి అడ్డు చెప్పకుండా అతని స్పర్శకు తన్మయత్వంలో మునిగి అతన్ని హత్తుకోబోతూ అప్పుడే ఏదో గుర్తు వచ్చినట్లుగా ఒక్కసారిగా అతన్ని దూరం నెట్టి పరుగున బయటకు వెళ్ళబోయింది. వెంటనే ధ్రువ్ కూడా ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి ఆమె చేయి పట్టి ఆపాడు. దాంతో తీర్థకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యి అతని వైపు తిరగకుండా అలానే నిలిచింది. ఇంకా ఉంది. ధ్రువ్ మామూలుగా తీర్థ చేత సేవ చేయించుకోవడం లేదు. తీర్థ కూడా నెమ్మదిగా ధ్రువ్కి వశమైపోతుంది. ఇదే కంటిన్యూ అయితే వీళ్ళు త్వరలోనే ఏకమవుతారనిపిస్తుంది. సరే, తర్వాత ఏం జరుగుతుందో రేపటి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కిందన హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.